హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్లేలిస్ట్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే మీరు నీట్ 2025లో బయాలజీలో 360/360 ఈజీగా స్కోర్ చేయగలరు. సో ఈ ప్లేలిస్ట్లో నేను ఓన్లీ ఎగ్జామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మాత్రం చేస్తాము. ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పీవైక్యూస్లో ఏవైతే కాన్సెప్ట్స్ హార్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ ఆస్క్డ్ టాపిక్స్ వీడియోస్ మేము కాన్సెప్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్లో ఉండండి. సో ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే చాప్టర్ నుంచి మనం 8 మార్క్స్ అనేది సెక్యూర్ చేసుకోగలం. సో నీట్ 2025లో కూడా ఈ చాప్టర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు పీవైక్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో. ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఆల్విలాయ్ అంటే మోస్ట్లీ పార్షియల్ ప్రెజర్స్ గురించి అడుగుతున్నారు 2021లో. సో 2024లో మీరు చూసుకోవచ్చు వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ ఇచ్చారు. కెపాసిటీస్ అండ్ వాల్యూమ్ అనే మ్యాచింగ్ ఇచ్చారు. సో ఈ టాపిక్ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఈ ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ నుంచి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు 8 మార్క్స్ అన్నవి ఈజీగా ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేసుకోగలరు. సో ఫస్ట్ మనం చూసేది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో అవర్ రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ విత్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. మనకి 2 నాస్ట్రిల్స్ ఉంటాయి. సో ఆ 2 నాస్ట్రిల్స్ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ అన్నది స్టార్ట్ అవుతుంది విచ్ లీడ్స్ టు ద నాజల్ ఛాంబర్. ద నేజల్ ఛాంబర్ దెన్ ప్రొసీడ్స్ టు ద ఫాలోయింగ్ బిలో. సో ఫస్ట్ మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకై, ఆల్విలాయ్, లంగ్స్. సో ఇవి ఆర్డర్లో ఉంటాయి మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో. సో ఫారింగ్స్ అంటే ఏంటి? కామన్ ప్యాసేజ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఎయిర్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మేబీ ఎంసీక్యూస్లో కూడా అడగచ్చు వాట్ ఈస్ ద కామన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ అని. లారింగ్స్ అంటే మోస్ట్లీ సౌండ్ బాక్స్ అంటాం ఎందుకంటే దిస్ హెల్ప్స్ ఇన్ సౌండ్ ప్రొడక్షన్. It is the entry of a food into a larynx during swallowing is prevented by epiglottis. Epiglottis ante a thin cartilaginous flap-like structure which covers the glottis of the larynx. Epiglottis మీద కూడా మీరు ఒక MCQs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రేకియా అంటే ఏంటి? ఫారింగ్స్ opens into through larynx region. ఫారింగ్స్ వెళ్ళి లారింగ్స్కి ఓపెన్ అవుతుంది. లారింగ్స్లో ట్రేకియా టు బ్రాంకై టు ఆల్విలాయ్ టు లంగ్స్. సో ఎయిర్ అనేది మనం ఇన్స్పైర్ చేస్తే ఈ ప్యాసేజ్లో మనకి లంగ్స్కి రీచ్ అవుతుంది. సో ఆ ప్యాసేజ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బికాజ్ ఎంసీక్యూస్లో ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. బ్రాంకై అంటే ట్రేకియా అన్నది 5th వెర్టిబ్రల్ కాలమ్ దగ్గర 5th వెర్టిబ్రల్ డివిజన్ దగ్గర ట్రేకియా అన్నది బ్రాంకైగా డివైడ్ అవుతుంది. మళ్ళీ బ్రాంకై అన్నది బ్రాంకియోల్స్గా డివైడ్ అవుతుంది. సో ఈ బ్రాంకియోల్స్ అన్నవి లంగ్స్లో ఉంటాయి. బ్రాంకియోల్స్ టు ఆల్విలాయ్. సో మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్లో కూడా చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. బ్రాంకై 2 in number అంటే ట్రేకియా అన్నది 2 బ్రాంకైస్గా డివైడ్ అవుతుంది. 2 in number undergoes repeated divisions to form secondary and tertiary bronchi and terminal bronchioles. బ్రాంకై మళ్ళీ బ్రాంకియోల్స్గా డివైడ్ అవుతాయి. సో ఈ బ్రాంకియోల్స్ మళ్ళీ కంటిన్యూషన్ టు ఆల్విలాయ్. థిన్ ఇర్రెగ్యులర్ వాల్డ్ వాస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ అట్ టర్మినల్ ఎండ్ ఆఫ్ బ్రాంకియోల్స్. సో మనం మోస్ట్లీ ఏవైతే ఎయిర్ ఇన్స్పైర్ చేసామో అది ఎక్స్చేంజ్ అయ్యే పార్ట్ ఏమో ఆల్విలాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో ఈ ఆల్విలాయ్ అండ్ బ్రాంకియోల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే లంగ్స్లో ఉంటాయి. ఏ కన్స్టిట్యూట్ బ్రాంచింగ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంకై, బ్రాంకియోల్స్ అండ్ ఆల్విలాయ్. సో ఈ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ అండ్ ఆల్విలాయ్ అన్నీ సబ్మర్జ్ అయ్యి అన్నీ కలిపి లంగ్స్లో ఉంటాయి. కవర్డ్ బై అ డబుల్ లేయర్డ్ ప్లూరా విత్ ప్లూరల్ ఫ్లూయిడ్ బిట్వీన్ దెమ్. మనం ఎయిర్ ఎప్పుడైతే ఇన్స్పైర్ చేస్తామో నాస్ట్రల్స్ నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ప్యాసేజ్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎయిర్ నాస్ట్రల్స్ నుంచి నేజల్ చేంబర్కి వెళ్ళి నేజల్ చేంబర్ నుంచి ఫారింగ్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫారింగ్స్ నుంచి లారింగ్స్ నుంచి ట్రేకియా. లారింగ్స్ని సౌండ్ బాక్స్ అని కూడా అంటాం ఎందుకంటే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ సౌండ్ బాక్స్లో. సో ట్రేకియాని విండ్ పైప్ అని కూడా అంటాం. విండ్ పైప్ నుండి బ్రాంకై టు బ్రాంకియోల్స్ టు ఆల్విలాయ్. సో ఈ ఆల్విలాయ్ రీజన్ దగ్గర గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆల్విలాయ్ నుంచి బ్లడ్కి ఎక్స్చేంజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్లడ్ నుండి టిష్యూస్కి వెళ్తాయి ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఆ ప్యాసేజ్ మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. గ్యాసియస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ అట్ 2 level. మోస్ట్లీ మనకి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో మనం ఎయిర్ అన్నది ఇన్స్పైర్ చేసిన తర్వాత ఆల్విలాయ్ దగ్గరికి ఎయిర్ రీచ్ అయిన తర్వాత గ్యాసెస్ అన్నవి 2 levelsలో మనకి ఎక్స్చేంజ్ అవుతుంది బిట్వీన్ ఆల్విలాయ్ అండ్ బ్లడ్.
అంటే ఆల్విలాయ్కి బ్లడ్కి, అండ్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూ సెల్స్ ఏవైతే మనకు టిష్యూస్కి ఆక్సిజన్ వెళ్ళాలో ఆ టిష్యూ సెల్స్కి బ్లడ్కి మధ్యన ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆల్విలాయ్ అండ్ deoxygenated blood. సో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్విలాయ్ అండ్ బ్లడ్. అంటే ఇప్పుడు మనం ఎయిర్ అనేది ఇన్స్పైర్ చేశాక ఈ గ్యాసెస్ అనేవి ఆల్విలాయ్ నుండి బ్లడ్కి ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో చూద్దాం. సో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అలాంగ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో ఆల్విలాయ్లో ఉండే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నది ఆక్సిజనేటెడ్ ఎయిర్ మనం ఏదైతే ఇన్స్పైర్ చేస్తామో అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఆల్విలాయ్లోకి వెళ్ళిపోతుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఆల్విలాయ్ నుండి మన రివర్స్ రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళి మళ్ళీ నాస్ట్రల్స్ నుంచి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్విలాయ్లో హై PO2 ఉంటుంది. అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి హై ఇన్ ఆల్విలాయ్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డీఆక్సిజనేటెడ్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. ఇప్పుడు ఆల్విలాయ్ నుంచి బ్లడ్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ నుంచి టిష్యూ లెవెల్స్కి ఎలా వెళ్తుంది? సో క్యాపిలరీ బ్లడ్ లెవెల్స్, క్యాపిలరీ బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూకి, బ్లడ్ వెజల్స్ నుంచి టిష్యూకి ఆక్సిజన్ అన్నది పాస్ అవుతుంది. అండ్ టిష్యూస్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏదైతే ఆక్సిజన్ రిలీజ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ చేస్తుందో టిష్యూస్ నుంచి, ఆ టిష్యూస్ నుంచి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి మళ్ళీ ఆల్విలాయ్కి వెళ్ళి ఆల్విలాయ్ నుంచి మళ్ళీ ఈ స్టెప్స్ అన్ని రివర్స్ డైరెక్షన్లో వెళ్ళి నాస్ట్రిల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అన్నది రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనం ఇన్స్పైర్ చేసేది ఆక్సిజన్ అండ్ ఎక్స్పైర్ చేసేది కార్బన్ డైఆక్సైడ్. ఆ ప్రాసెస్ మనం ఇంటర్నల్గా రెస్పిరేషన్ ఎలా అవుతుందో చూసాం. ఇక్కడ మీరు ప్యాసేజ్ చూస్తున్నట్టు ఆల్విలాయ్ టు బ్లడ్స్ అండ్ బ్లడ్ టు బ్లడ్ క్యాపిలరీస్, ఆల్విలాయ్ టు బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్ టు టిష్యూ లెవెల్స్. ఇక్కడ O2 అనేది ఆల్విలాయ్ టు బ్లడ్కి వెళ్తుంది, బ్లడ్ నుంచి టిష్యూస్కి సప్లై అవుతుంది. ఆక్సిజన్ టిష్యూస్కి సప్లై అయితేనే టిష్యూస్ అనేవి వర్క్ అవుతాయి. సో టిష్యూస్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ టిష్యూస్ నుంచి బ్లడ్కి వెళ్ళి బ్లడ్ నుండి ఆల్విలాయ్స్కి వెళ్ళి ఆల్విలాయ్స్ టు రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి నాస్ట్రల్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. సో మనం ఎక్స్పైర్ చేసే గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్స్పైర్లో ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం రెస్పిరేటరీ ప్యాసేజ్ చూసుకోవచ్చు. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాసెస్ ఇన్ ఎక్స్చేంజ్ సిస్టమ్. రెస్పిరేటరీ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది మనకి 3 టైప్స్, ఓన్లీ 3 ప్లేసెస్ దగ్గర అవుతుంది. ఆల్విలాయ్ దగ్గర, బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర, టిష్యూ లెవెల్ దగ్గర. సో ఇక్కడ 3 లెవెల్స్ దగ్గర పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాల్యూస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్గా అడిగే టాపిక్ ఇదే. సో మనం ఇన్స్పైర్డ్ ఎయిర్ ఇన్స్పైర్ చేసిన తర్వాత ఆ ప్యాసేజ్ నుంచి రెస్పిరేటరీ ప్యాసేజ్ నుండి ఆల్విలాయ్స్కి వెళ్తాయి. ఆల్వియోలస్లో మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ 104, అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ ఉంటుంది, 40. సో ఈ ఇన్స్పైర్ చేసిన వెయిన్ అన్నది పల్మినరీ వెయిన్కి వెళ్ళి పల్మినరీ వెయిన్ టు సిస్టమిక్ ఆర్టరీస్లో వెళ్ళి సిస్టమిక్ ఆర్టరీస్ అనేవి టిష్యూస్కి ప్రొవైడ్ చేస్తాయి. సో టిష్యూస్లో కూడా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ 95 ఉంటుంది అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 40 ఉంటుంది ఇన్స్పైర్ ఎయిర్లో. సో ఇక్కడ మనం ఎక్స్పైర్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఆక్సిజన్ అనేది టిష్యూస్లోకి వెళ్తుంది, ఆక్సిజన్ అనేది టిష్యూస్లోకి వెళ్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది టిష్యూస్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్కి వచ్చేస్తుంది. సో టిష్యూస్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్కి వచ్చి సిస్టమిక్ వెయిన్స్ నుంచి వెళ్ళి పల్మనరీ ఆర్టరీ నుండి ఆల్విలాయ్స్లోకి వెళ్ళి ఆల్విలాయ్స్ టు మళ్ళీ లంగ్స్, బ్రాంకై, ట్రెకియా, లారింగ్స్, ఫారింగ్స్, అలా నాస్ట్రిల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఎక్స్పైర్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎక్స్పిరేషన్. ఆ ప్రాసెస్లో ఇన్స్పిరేషన్లో ఆక్సిజన్ అన్నది లోపలికి వచ్చి ఈ 3 స్టేజెస్ని దాటి టిష్యూస్లోకి ఆక్సిజన్ అన్నది సప్లై అవుతుంది. సో మీరు ఈ డయాగ్రామ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా కాన్సెప్ట్ ఈ డయాగ్రామ్ నుంచే మనం నేర్చుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్విలాయ్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ టు టిష్యూ. ఈ 2 స్టేజెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బాడీలో. ఓన్లీ ఈ గ్రాఫ్ నుండి ప్రీవియస్ 5 ఇయర్స్గా కంటిన్యూస్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇదంతా ఎంత ఇంపార్టెంట్ టాపికో మీకు అర్థమై ఉండొచ్చు. సో ఈ టాపిక్లో అసలు ఏముందో చూద్దాం. టిష్యూస్లో ఆర్ ఆల్విలాయ్లో ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్కి హిమోగ్లోబిన్ శాచురేషన్కి వేసిన గ్రాఫ్ని మనం
దీని మీద ఈ గ్రాఫ్ మీద నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఇంక్రీజ్డ్ ఎఫినిటీ అండ్ డిక్రీజ్డ్ ఎఫినిటీ. ఈ ఎఫినిటీ బైండింగ్ ఎఫినిటీ అంటే ఆ కెపాసిటీ టు బైండ్ విత్ O2 విత్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. సో CO2 ప్లస్ హిమోగ్లోబిన్ అయితే కార్బాక్సీ హిమోగ్లోబిన్, ఆక్సీ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎన్ని, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎన్ని అంటే O2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఏ రీజియన్స్లో ఏది ఎక్కువ ఫామ్ అవుతుందో అన్నది ఈ గ్రాఫ్ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ 5 years నుంచి అడుగుతున్నారు. సో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు డిక్రీజ్ ఇన్ టెంపరేచర్, డిక్రీజ్ ఇన్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2, ఇంక్రీజ్ ఇన్ pH. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 తగ్గుతుంది అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అన్నది ఎక్కువ ఉంది. ఆక్సిజన్ ఎక్కువ ఉందంటే ఆక్సీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ అన్నది హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి ఎఫినిటీ పెరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డిక్రీజ్డ్ ఎఫినిటీ అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడానికి ఎఫినిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడప్పుడు టెంపరేచర్ ఎక్కువైనప్పుడు అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనప్పుడు, pH తగ్గినప్పుడు. అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టు, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 ఎక్కువ ఉన్నట్టు. O2 తక్కువ ఉన్నది అంటే హిమోగ్లోబిన్తో O2 తక్కువగా బైండ్ అవుతుందని అర్థం. సో డిక్రీజ్డ్ ఎఫినిటీ అన్నది తగ్గుతుంది. O2 అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో ఈ గ్రాఫ్ నుంచి మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్. సో ఈ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ నుంచి కూడా మనం లాస్ట్ ఇయర్ PYQస్లో మనం చాలా క్వశ్చన్స్ చూస్తున్నాం. సో రెస్పిరేటరీ వాల్యూమ్స్ అంటే ఏంటి అండ్ కెపాసిటీస్ అంటే ఏంటి? ద క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ద లంగ్ క్యాన్ రిసీవ్, హోల్డ్, ఎక్స్పెల్. ఇప్పుడు ఏదైనా ఒక టూ లంగ్స్ అన్నవి ఇప్పుడు a quantity of air that lungs can receive, hold, expel. ఇప్పుడు ఏమైనా ఒక లంగ్స్ అన్నవి రిసీవ్ చేసుకుంటున్నాయి, హోల్డ్ చేసుకుంటున్నాయి అండ్ ఎక్స్పెల్ చేస్తున్నాయి. సో ఎంతైతే వాల్యూమ్ అవి రిసీవ్, హోల్డ్, ఎక్స్పెల్ చేస్తున్నాయో అవి డిఫరెంట్ కండిషన్స్లో మనం చూస్తుంటాం. వాటిని రెస్పిరేటరీ వాల్యూమ్స్ అంటాం. సో రెస్పిరేటరీ కెపాసిటీస్ అంటే ఏంటంటే ఏ సమ్ ఆఫ్ వాల్యూమ్స్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూమ్ 4 వాల్యూమ్స్ ఉంటాయి మనకు మోస్ట్లీ బేసిక్గా. సో ఈ వాల్యూమ్స్ అన్నిటిని అంటే కాంబినేషన్ ఆఫ్ వాల్యూమ్స్ ఇస్ కాల్డ్ కెపాసిటీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ రెస్పిరేటరీ కెపాసిటీస్ ఆర్ టేబ్యులేటెడ్ బిలో. సో చూద్దాం. టైడల్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ అండ్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ నార్మల్ రెస్పిరేషన్. ఇప్పుడు మనం నార్మల్ రెస్పిరేషన్లో ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఏదైతే ఎయిర్ ఎక్స్పైర్ నార్మల్ బ్రీతింగ్ చేస్తామో దాన్ని టైడల్ వాల్యూమ్ అంటారు. దాని వాల్యూ 500 ml. ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటే ఎడిషనల్ అమౌంట్ ఆఫ్ ఎ వాల్యూమ్ దట్ అ పర్సన్ క్యాన్ ఇన్స్పైర్ బై ఫోర్స్ఫుల్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం నార్మల్ ఇన్స్పిరేషన్ తర్వాత ఏదైతే ఫోర్స్ఫుల్ ఇన్స్పైర్ చేస్తామో ఆ ఏదైతే వాల్యూమ్ మనం ఇన్స్పైర్ చేస్తామో దాన్ని ఇన్స్పైరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అంటారు. ఎక్స్పైరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ఎడిషనల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అ పర్సన్ క్యాన్ ఎక్స్పైర్ డ్యూ బై ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత ఎంతైతే ఎయిర్ మనం ఫోర్స్గా వదలగలమో దాన్ని ERV అంటారు, ఎక్స్పైరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్. రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే రిమైనింగ్ వాల్యూమ్ ఇన్ ఎయిర్ దట్ రిమైనింగ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్. అంటే ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ తర్వాత కూడా ఎంతైతే ఎయిర్ మన లంగ్స్లో ఇంకా ఉండిపోతుందో దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. దాని వాల్యూ 1100 to 1200 ml. సో ఈ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెస్పిరేటరీ కెపాసిటీస్. సో రెస్పిరేటరీ కెపాసిటీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ వాల్యూమ్స్. మనం 4 వాల్యూమ్స్ చూసాం. సో ఆ వాల్యూమ్స్ని కంబైన్ చేస్తే మనకి 5 కెపాసిటీస్ అనేది చూస్తున్నాం. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే IRV ప్లస్ TV అంటే టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్. EREC ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే TV ప్లస్ ERV టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఇది మెయిన్. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ విల్ రిమైన్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్ అయ్యాక ఏదైతే ఎయిర్ అన్నది మన లంగ్స్లో ఉండిపోతుందో వాటిని ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటారు. దీని వాల్యూస్ కూడా మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. వైటల్ కెపాసిటీ మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పర్సన్ కెన్ బ్రీత్ ఆఫ్టర్ ఫోర్స్ఫుల్
expiration. ERV plus TV plus IRV 4600 ml. Total lung capacity అంటే volume of air accommodated in the lungs at the end of the forceful inspiration. ఇప్పుడు ఆ వాల్యూమ్స్ అండ్ ఆ కెపాసిటీస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ కనిపిస్తే మనకి రెస్పిరేటరీ సిస్టంలో డిసార్డర్స్ అనేవి కనిపిస్తాయి. సో మనకి మోస్ట్లీ ఎన్సీఆర్టీలో ఇచ్చిన డిసార్డర్స్ మూడే: ఆస్మా, ఎంపిసిమా, ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్. సో ఆస్మా అంటే ఏంటి? డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు డిఫికల్టీ ఉంటుంది. వీజింగ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్. సో ఆస్మా మెయిన్ కాజ్ అడుగుతాడు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్, గుర్తుపెట్టుకోవాలి. ఎంఫిసిమా మెయిన్లీ కాజ్డ్ బై సిగరెట్ స్మోకింగ్. ఇది పీవైక్యూస్లో ఉన్నది, చాలా ఇంపార్టెంట్ పీవైక్యూ. డిక్రీజ్డ్ రెస్పిరేటరీ సర్ఫేస్ తగ్గుతుంది డ్యూ టు ఆల్వియోలార్ డ్యామేజ్, ఆల్వియోలార్ వాల్స్ డ్యామేజ్. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఆక్యుపేషన్ పరంగా కూడా రెస్పిరేటరీ డిసార్డర్స్ వస్తుంటాయి. మెయిన్లీ డ్యూ టు లాంగ్ ఎక్స్పోజర్ టు ద గ్రైండింగ్ అండ్ స్టోన్ బ్రేకింగ్, ఇన్ఫ్లమేషన్ లీడింగ్ టు ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్, ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్ అండ్ ప్రొటెక్టివ్ మాస్క్ షుడ్ బి వేర్. మైన్స్లో కానీ, కోల్ మైన్స్లో కానీ, ఏవైనా ప్లేసెస్లో వర్క్ చేసేటప్పుడు మాస్క్స్ వేసుకోవడం అవసరం. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మైండ్ మ్యాప్ చూసుకోవచ్చు. సో ప్రతి చాప్టర్ మొత్తం అర్థం చేసుకున్నాక ఎన్సీఆర్టీ రీడింగ్ ఇచ్చిన తర్వాత మైండ్ మ్యాప్స్ అనేవి మీరు చూసుకుంటే కాన్సెప్ట్స్ అన్నీ మొత్తం కవర్ అవుతాయి, ఒకే ప్లేస్లో రివిజన్కి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు రెస్పిరేటరీ ఇన్ యానిమల్స్లో మనకి రెస్పిరేషన్ అనేది వేరే ఆర్గన్స్తో అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు టెరిషియల్ యానిమల్స్కి మనకి మోస్ట్లీ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అవుతుంది. ఫిషెస్, టాడ్పోల్స్, ప్రాన్స్కి గిల్స్తో. అండ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ మిలిపెట్స్కి ట్రేకియల్ ట్యూబ్తో అవుతుంది. స్పాంజెస్, సీలంట్రేటా, ఫ్లాట్వర్మ్స్కి బాడీ సర్ఫేస్తో రెస్పిరేషన్ అనేది అవుతుంది. లైక్ ఎర్త్వర్మ్స్ కూడా స్కిన్తో, బాడీ సర్ఫేస్తో రెస్పిరేషన్ అనేది అవుతుంది. రెస్పిరేటరీ డిసార్డర్స్ మనం ఆల్రెడీ చూసాం: ఎంఫిసిమా, ఆస్మా, బ్రాంకైటిస్, నిమోనియా అండ్ లంగ్ క్యాన్సర్. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది రెగ్యులేషన్ అవుతుంది న్యూరల్తో అండ్ కెమికల్తో. కెమికల్ అంటే కెమికల్ రిసెప్టర్స్, న్యూరల్ అంటే రెస్పిరేటరీ సెంటర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మెడ్యులా ఆబ్లాంగేటా. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ మనకి బ్లడ్, ప్లాస్మాతో అవుతుంది. మోస్ట్లీ బ్లడ్డే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. సో ఇక్కడ మనం చూసాం బ్లడ్లో ఏమవుతుంది రియాక్షన్స్ అండ్ టిష్యూస్లో రియాక్షన్స్ ఏమవుతాయో చూడండి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలాయ్ అండ్ బ్లడ్ అండ్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. సో ఇక్కడ ఈ వాల్యూమ్స్, రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అన్నది 2025లో వస్తుంది. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అనేది మెకానిజం ఇన్స్పిరేషన్కి వేరేగా ఉంటాయి అండ్ వేరే మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో మీరు ఎన్సీఆర్టీని చదవండి లైన్ టు లైన్, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఓన్లీ రివిజన్ వీడియో కాబట్టి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు.